వెల్కమ్ టు పిడిటివి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటన చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను తన అభ్యర్థికి ఓటేసే విధంగా వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే వైసీపీ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఏమాత్రం కూడా కూటమి వైపు చూసే అవకాశం లేకోకుండా వైసీపీ పార్టీ తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. ఇక కూటమి తరపున అభ్యర్థి ఎవరు నిలబెట్టబోతున్నారు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో నిన్నటి వరకు కూడా కూటమి అభ్యర్థి ఖచ్చితంగా బరిలో నిలుస్తారు, కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల ముఖ్య నాయకులు కూడా ధీమానైతే వ్యక్తం చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ రాజకీయాల్లో చర్చ ప్రకారం కనుక చూసుకున్నా, లేదా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం చూసుకున్నా, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేయకోకుండా ఉంటేనే బెటరు అనేటువంటి ఒక అభిప్రాయానికి నారా చంద్రబాబు నాయుడు వచ్చినట్లుగా తెలుస్తుంది. నిన్నటి వరకు కూడా కూటమి అభ్యర్థిగా పీలా గోవింద్ పేరు ఖరారు కాబోతుంది, ఆ తర్వాత గండి బాబ్జీ పేరు వినిపిస్తుంది అనేటువంటి వార్తలు తెర మీదకు వచ్చినా కూడా ఈరోజు ఉదయం వరకు కూడా మరొక సరికొత్త పేరు కూడా తెర మీద రావడం జరిగింది. బైరా దిలీప్ చక్రవర్తి పేరు కూడా తెర మీదకి అయితే రావడం జరిగింది. ఈయన ఇటీవల ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని చాలా పెద్ద ఎత్తున కూడా ఆసక్తిని చూపించడం జరిగింది. అయితే ఆ సీటు తెలుగుదేశం పార్టీ కాకుండా బీజేపీ పార్టీకి వెళ్లడంతో బైరా చక్రవర్తి ఈ ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి తెలుగుదేశం పార్టీకి చాలా ఎక్కువగా కష్టపడడం అయితే జరిగింది. అయితే ఎంపీ సీట్ని ఎలాగో చక్రవర్తికి ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఈయనను అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని పెద్ద ఎత్తున కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఈరోజు ఉదయం వరకు కూడా జోరుగా ప్రచారం అయితే జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థిని బరిలో నిలిపితే లాభ నష్టాలు ఏమిటి అనేటువంటి విషయం గురించి బేరీజ్ వేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎక్కువగా లాభం జరిగే అవకాశం ఉందా, లేదా కూటమికి నష్టం కలిగే అవకాశం ఉందా అనేటువంటి విషయం గురించే ముఖ్య నేతలతో నారా చంద్రబాబు నాయుడు చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ చర్చ సందర్భంగా కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ముందుగా కూటమికి బలం లేకపోయినా కూడా కూటమి అభ్యర్థిని బరిలోకి నిలిపితే గనక ఓటమి పాలైతే ఎలాంటి నష్టం కలుగుతుంది అంటే నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కొన్ని అంశాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. కూటమికి ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడే ఏపీలో 2 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి బలం లేకపోయినా కూడా అభ్యర్థిని నిలబెట్టి ఓడిపోతే కనుక ఖచ్చితంగా ఇది ఒక ప్రజల్లో పెద్ద నెగిటివ్ అంశంగా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థిని నిలబెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుందని నారా చంద్రబాబు దృష్టికి కొన్ని అంశాలు ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ కూటమి అభ్యర్థిని బరిలో నిలిపి గెలిస్తే గనక ఇటు టీడీపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులని భారీ ఎత్తున కూడా కొనుగోలు చేసింది. టీడీపీ పార్టీకి నారా చంద్రబాబు నాయుడికి ప్రజాప్రతినిధుల్ని కొనడం అనేది ఇప్పుడు మొదటిసారి కాదు. గతంలోనే ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికినటువంటి చంద్రబాబు నాయుడు మరోసారి తన యొక్క బుద్ధిని బయట పెట్టుకున్నారంటూ వైసీపీ పార్టీ విమర్శలు చేసి ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా కూటమికి పెద్ద నెగిటివ్ అంశంగా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కొంతమంది సీనియర్ నేతలు నారా చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ పోటీ చేయకపోతే కనుక వైసీపీ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయపడి, లేదా ఆయన యొక్క రాజకీయ వ్యూహాలకు భయపడి తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గింది అనేటువంటి కొంత ప్రచారమే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ నుంచి తప్పుకోవడమే బెటర్ అని నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కొంతమంది సీనియర్ నేతలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక తన దృష్టికి వచ్చినటువంటి పూర్తి స్థాయి పరిశీలన అవకాశాలను అన్నింటిని కూడా నారా చంద్రబాబు పరిశీలన చేసిన తర్వాత కూటమి అభ్యర్థిని బరిలోకి దింపకూడదని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే నామినేషన్లకి రేపటి రోజునే గడువు ఉండడంతో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ అయితే వేయడం జరిగింది. ఇక కూటమి అభ్యర్థికి కేవలం ఒకే రోజు ఉండడంతో నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థిని నిలబెట్టుకోకుండా ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు రాత్రికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ పోటీ చేయకుండా బరిలో నుంచి తప్పుకుంటే మేము నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం, మాకు బలం లేకపోయినా కూడా మేము పోటీ చేశామనేటువంటి ఒక అపవాదును తప్పించుకునే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే మరికొద్ది గంటల్లోనే రాబోతుంది.